అంగారక గ్రహం ఏనాడో తెలివైన జ్ఞానం కోసం మానవుని ఆకర్షించిన ఒక గొప్ప లక్ష్యం. నేడు శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతరిక్ష పరిశోధక సంస్థలు అన్నీ కలిసి అంగారకుడిపై మనుషుల జీవితాన్ని స్థాపించాలనే కసితో ముందుకు సాగుతున్నాయి. ఈ అంశంపై టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన బయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ సాలమన్ తన పుస్తకంలో కొన్ని కీలకమైన అంశాలను వివరించారు. మార్స్ లేదా అంగారకుడు భూమికి పోలికలు ఉన్నప్పటికీ అక్కడి వాతావరణం, పరిస్థితులు భూమి కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అంగారకుడిపై ప్రధానంగా తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఇది ఒక కీ కారణం. మనుషులు మార్స్పై సాధారణంగా ఉండలేకపోవడానికి డాక్టర్ సాలమన్ ఈ అంశాన్ని చాలా వివరణాత్మకంగా చర్చించారు. తక్కువ గురుత్వ శక్తి కారణంగా ఎముకలు, కండరాలు బలహీనంగా మారతాయని, ఫలితంగా అంగారకుడిపై పుట్టిన పిల్లలు శక్తిలేని శరీరాలతో జన్మిస్తారని హెచ్చరించారు. వారి ఎముకలు బలహీనంగా ఉండటంతో పెలుసుగా మారిపోతాయని, కండరాలు దృఢంగా ఉండక భూమి మీద ఉన్న వారి కంటే వీళ్ళు తక్కువ శక్తివంతంగా ఉంటారని వివరించారు. మార్స్కి భూమిలో ఉన్నట్టు ఓజోన్ పొర లేదు. ఇది అంగారకుడిపై నివసించే వారికి సూర్యుని ప్రమాదకర రేడియో ధార్మిక తరంగాల నుండి రక్షణ ఉండదని సూచిస్తుంది. డాక్టర్ సాలమన్ ప్రకారం ఈ రేడియేషన్ ప్రభావం మూలంగా అంగారకుడిపై నివసించే మనుషుల చర్మం ఆకుపచ్చగా మారుతుందని చెప్పారు. ఇది అక్కడి వాతావరణ పరిస్థితులకు సజీవాలు, జన్యు మార్పులకు గురి చేయవచ్చని ఆయన హెచ్చరించారు. మరో ముఖ్యమైన అంశం, అంగారకుడిపై సెటిల్ అవ్వాలనుకునే మహిళలు ప్రసవ సమయంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవచ్చని చెప్పారు. అక్కడ తక్కువ శక్తితో పాటు ఎముకలు బలహీనంగా మారతాయి. ప్రసవ సమయంలో తుంటె ఎముకలు విరిగే ప్రమాదం ఉందని, ఇది ఆడవారికి చాలా గంభీర సమస్యగా మారవచ్చని డాక్టర్ సాలమన్ అభిప్రాయపడ్డారు. మార్స్పై సెటిల్ అయిన వారు ఎక్కువగా భయంకరమైన రేడియేషన్ నుండి కాపాడుకునేందుకు ఇళ్లలోనే గడపవలసి వస్తుందని డాక్టర్ సాలమన్ చెప్పారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం ఇళ్లలో గడిపే వ్యక్తుల దూరపు చూపు తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమి మీద నివసిస్తున్న మనుషులతో పోలిస్తే అంగారకుడిపై నివసించే వ్యక్తులు ఈ సమస్యను మరింత గాఢంగా అనుభవించవచ్చని చెప్పారు. మరోవైపు ఈ సమస్యలు ఉన్నప్పటికీ అంగారకుడిపై మానవ వసతి ఏర్పాటుపై వ్యాపారవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వంటి వారు ఇప్పటికే మార్స్పై మనిషిని దింపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 2030 కల్లా అంగారకుడిపై మనిషిని దింపడమే కాకుండా 30 ఏళ్లలో అక్కడ మానవ నగరాలను కూడా ఏర్పరచాలనేది వారి దృష్టి. నాసా వంటి అంతరిక్ష సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం నాసా అంగారకుడిపై మానవరహిత వ్యోమనౌకలను పంపుతోంది. భవిష్యత్తులో మార్స్పై శాశ్వత మానవ నివాసం ఏర్పాటైతే సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు వెళ్లేందుకు ఇది ఒక మార్గదర్శకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అంగారకుడిపై జీవితం అనేది కేవలం సైన్స్ ఫిక్షన్ కాకుండా శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు కలిసి సాధించే లక్ష్యంగా మారబోతోంది. కానీ డాక్టర్ సాలమన్ చేసిన హెచ్చరికలు మనకి మరింత ఆలోచనలు కలిగిస్తాయి. అంగారకుడిపై జీవితం స్థాపించడం అంటే భూమిపై మనకు ఉన్నదానికంటే చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం అవుతోంది.